ఒకప్పుడు సోషల్ మీడియా అంటే బీజేపీకి కంచుకోట, మోదీ అంటే నిత్యం ట్రెండింగ్లో ఉండే హ్యాష్ ట్యాగ్, బీజేపీ అంటే వైరల్ మీమ్స్. ప్రత్యర్థి పార్టీ ఏ విమర్శ చేయకముందే వారిని అటాక్ చేసి డిఫెన్స్ మోడ్లోకి నెట్టివేసే బలమైన సోషల్ మీడియాని బీజేపీ నిర్మించుకుంది. కానీ ఇప్పుడు అదే సోషల్ మీడియా బీజేపీకి ప్రశ్నలు వేస్తోంది. ఒకప్పుడు బీజేపీ ఐటీ సెల్ ఏ నెరేటివ్ను ప్రజల్లోకి తీసుకెళ్లేవో నిర్ణయించేది. ఇప్పుడు సోషల్ మీడియాలోనే కొత్త నెరేటివ్లు పుడుతున్నాయి. ముఖ్యంగా జెన్జీ చేతుల్లోకి సోషల్ మీడియా వెళ్ళిన తర్వాత ఈ పరిస్థితి మరింత మారింది. అందుకే ఇప్పుడు బీజేపీ కూడా తన డిజిటల్ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అనే ప్రశ్న మొదలైంది. తాజాగా బీజేపీ తీసుకున్న ఒక కీలక నిర్ణయం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దాదాపు 11 ఏళ్ల పాటు పార్టీ ఐటీ సెల్ ను నడిపిన అమిత్ మాలవీయ స్థానంలో దీపక్ మహస్కేను ఐటీ సెల్ అధ్యక్షుడిగా నియమించింది బీజేపీ అధిష్టానం. ఇదొక సాధారణ సంస్థాగత మార్పు మాత్రం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఈ మార్పు చేసిన సమయం చాలా కీలకమైంది. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో చేపట్టిన ఉద్యమం దేశాన్ని ఊపు ఊపేసింది. దేశవ్యాప్తంగా యువత మద్దతు కూడగట్టగలిగింది. ఈ ఉద్యమం తాలూకా కంటెంట్, సృజనాత్మకతతో కూడుకున్న వీడియోలు లక్షల సంఖ్యలో ఇన్స్టాగ్రామ్లో షేర్ అయ్యాయి, కోట్ల మందిని ప్రభావితం చేశాయి. ఈ ఉధృతిని తట్టుకొని తమకు పాజిటివ్ వైబ్స్ బిల్డ్ చేసుకునేందుకు సాక్షాత్తు ప్రధాని మోదీనే రంగంలోకి దిగి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేయడం ప్రారంభించారు. ఆ వీడియోలు వీక్షకుల పరంగా రికార్డు సృష్టించినప్పటికీ ప్రధాని మోదీ రీల్స్ చేసిన విధానాన్ని ట్రోల్స్ చేస్తూ వచ్చిన వీడియోలు మరింతగా పాపులర్ అయ్యాయి. యువత నేతృత్వంలో జరిగిన నిరసనలు, సోషల్ మీడియాలో విస్తరించిన ప్రభుత్వ వ్యతిరేక అసంతృప్తి తర్వాతే బీజేపీ 11 ఏళ్లుగా తమ ఐటీ సెల్ ను నిర్మించిన అమిత్ మాలవీయాను తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక్కడ అసలు ప్రశ్న అమిత్ మాలవీయాను ఎందుకు మార్చారు అనేది మాత్రమే కాదు, 2014 తరువాత బీజేపీ నిర్మించుకున్న సోషల్ మీడియా ఆధిపత్యానికి ఇప్పుడు ఏమైంది అనేదే అసలు ప్రశ్న. ఎందుకంటే ఒకప్పుడు బీజేపీ ఐటీ సెల్ ప్రత్యర్థులపై దాడి చేయడం, పార్టీ అనుకూల కథనాలను వైరల్ చేయడం, మోదీ ఇమేజ్ ను నిరంతరం బలపరచడం వంటి అంశాల్లో అత్యంత ప్రభావవంతంగా ఉండేది. కానీ సోషల్ మీడియా స్వభావమే ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు ట్విట్టర్, ఫేస్బుక్ ఆధిపత్యం ఉంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, మీమ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇండివిజువల్ జర్నలిజం వంటి వాటి ప్రభావం సోషల్ మీడియాలో గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టర్ వంటి టెక్స్ట్ ఫార్మాట్ యాప్స్ ను ఇన్స్టాగ్రామ్ వంటి షార్ట్ వీడియో ఫార్మాట్ ప్లాట్ఫామ్ రీప్లేస్ చేసింది. ఒకప్పుడు బీజేపీకి సోషల్ మీడియా ఒక బలమైన పర్సెప్షన్ బిల్డింగ్. ఇప్పుడు అదే సోషల్ మీడియా 12 ఏళ్ల పాలనలోని వైఫల్యాలను, బీజేపీ తప్పటడుగులను బట్టబయలు చేస్తోంది. ఇక్కడ జెన్జీ పాత్ర చాలా కీలకం. జెన్జీ రాజకీయాలను పూర్తిగా వదిలేసిన తరమని చాలా మంది అనుకున్నారు. కానీ 2026లో జరిగిన యువత నిరసనలు ఆ అంచనాలను తలకిందులు చేశాయి. సోషల్ మీడియా ద్వారా యువత ఒకరినొకరు మొబిలైజ్ చేసుకోవడం, మీమ్స్ ను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించుకోవడం, సంప్రదాయ రాజకీయ పార్టీలకు బయట నుంచే ప్రశ్నలు వేయడం ఒక కొత్త సంస్కృతిగా మారింది. కానీ ఈ అసంతృప్తి మొత్తం కేవలం మోదీ వ్యతిరేకతతోనే పుట్టిందని చెప్పడం కూడా సరైంది కాదు. దాని వెనుక సంవత్సరాలుగా పేరుకుపోయిన అనేక సమస్యలు ఉన్నాయి. ఉద్యోగాల కోసం పోటీ పెరగడం, పరీక్షలు, పేపర్ లీకులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది పోటీ పడ్డం, చదువుకున్న యువతకు తగిన అవకాశాలు దొరకకపోవడం వంటి అంశాలు యువతలో అసహనాన్ని పెంచాయి. ఇటీవల ఒక ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనకు లక్షలాది మంది దరఖాస్తు చేసుకొని అందులో కొన్ని వందల పోస్టులే ఉండడం యువత ఎదుర్కొంటున్న పోటీ తీవ్రతకు ఒక ఉదాహరణ అని చెప్పాలి. దీనికి తోడు ధరల సమస్య, పెట్రోల్, డీజిల్ ధరలు, రూపాయి విలువ, జీవన వ్యయం, ఆదాయం, ఉద్యోగాల మధ్య పెరుగుతున్న అంతరం వంటి అంశాలు కూడా బీజేపీ పాలనపై వ్యతిరేకత పెంచాయి. ఈ పెట్రోల్ వల్ల నష్టపోతున్న సామాన్యులు కూడా బీజేపీ వ్యతిరేక పోస్టుల ప్రవాహం పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఇలాంటి విధానాలపై ప్రభుత్వం ఎలాంటి వివరణలు ఇచ్చినా యువత మాత్రం ఒక సింపుల్ ప్రశ్న అడుగుతోంది: నా జేబుపై దీని ప్రభావం ఏంటి? ఇదే జెన్జీ రాజకీయ దృక్పథంలో కీలకమైన మార్పు. మోదీ ఇమేజ్ ను దెబ్బతీస్తున్న మరో అంశం ఆయన చుట్టూ ఏర్పడిన విపరీతమైన హీరో వర్షిప్ కల్చర్. మోదీ ఒక నాయకుడు అనే స్థాయి నుండి ఆయన ఒక మానవాతీతుడు, విష్ణుమూర్తి అవతారం అంటూ చేస్తున్న ప్రచారం కూడా ప్రజలకు విసుగు తెప్పిస్తోంది. మోదీని ఒక అజేయమైన, అసాధారణమైన నేతగా చూపించడానికి నిరంతరం సినిమాటిక్ విజువల్స్,
భారీ ఈవెంట్లు, దేశభక్తి నెరేటివ్ను సోషల్ మీడియాలో విస్తృతంగా ఉపయోగించారు. మొదట ఇవి ప్రభావం చూపించాయి, కానీ అదే ఫార్ములాను పదే పదే ఉపయోగించడం ప్రజలకు వెగుటు పుట్టించేసింది. కంగనా రనౌత్, ముఖేష్ ఖన్నా, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు రాజకీయ అంశాలపై తమ అపరిపక్వతను ప్రదర్శిస్తూ లాజిక్ లేని మాటలు మాట్లాడడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజేపీ ప్రతిష్టను మరింత మసగబారుస్తూ వచ్చాయి. సెలబ్రిటీల అతిశయోక్తి వ్యాఖ్యలు బీజేపీ రైట్ వింగ్ ఐడియాలజీని మీమ్ మెటీరియల్ గా మార్చేశాయి. ఇదే విషయం బాయ్కట్ పాలిటిక్స్ విషయంలో కూడా కనిపించింది. సినిమాను బాయ్కట్ చేయండి, బ్రాండ్లను బాయ్కట్ చేయండి, సెలబ్రిటీలను బాయ్కట్ చేయండి, రాజకీయ ప్రత్యర్థులను దేశద్రోహులుగా ముద్ర వేయండి. ఇలాంటి క్యాంపెయినింగ్స్ ఒక వర్గాన్ని కార్నర్ చేస్తూ బీజేపీ నెరేటివ్ బిల్డింగ్ కు ఉపయోగపడ్డాయి. కానీ ప్రతి విషయాన్ని బాయ్కట్ తోనే పరిష్కరించాలనే ప్రయత్నం బీజేపీని ఒక బ్లాక్ మెయిలర్స్ పార్టీ అనే ఇంప్రెషన్ యువతలో కలిగేలా చేసింది. ఇదే విధంగా హిందుత్వ నరేటివ్ కూడా ఒక కీలక అంశం. హిందుత్వం బీజేపీ రాజకీయ గుర్తింపులో ముఖ్యమైన భాగం అన్నది వాస్తవం. కానీ ఒక రాజకీయ పార్టీ తన పాలనలోని ప్రతి సమస్యను హిందుత్వానికి ముడిపెడుతూ సమాధానాలు ఇవ్వడం, ప్రశ్నలు సంధించడం మొదలు పెడితే యువతలో మరో ప్రశ్న రావచ్చు. సరే, ఐడియాలజీ పక్కన పెడితే నా జాబ్ ఎక్కడ? దేశభక్తి, హిందుత్వం, జాతీయ భద్రత వంటి అంశాలు రాజకీయంగా పవర్ఫుల్ అయినప్పటికీ అవి నిరుద్యోగం, విద్య, జీవన ప్రమాణాలు ఇలాంటి ప్రత్యక్ష సమస్యలకు జవాబు చెప్పలేవు. ఇదే క్రమంలో మోదీ వ్యక్తిగత కమ్యూనికేషన్ పై కూడా సోషల్ మీడియాలో విమర్శలు మరీ పెరిగాయి. ముఖ్యంగా టెలిప్రాంప్టర్ కు సంబంధించిన వీడియోలపై జోక్స్ వంటివి మోదీ సమర్థత, నాయకత్వ పటిమపై యువతలో ప్రశ్నలు పెరిగేలా చేశాయి. అయితే ఒక విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పాలి, టెలిప్రాంప్టర్ వాడటం నాయకుడి సామర్థ్యానికి కొలమానం కాదు. ప్రపంచంలోని చాలా మంది నాయకులు టెలిప్రాంప్టర్స్ ను ఉపయోగిస్తారు. కానీ మోదీ విదేశీ పర్యటనలో పాల్గొన్న ప్రతిసారి టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేకపోవడం, ఆయన హావభావాలు, దేశాధినేతలను పలకరించే విధానం ఇలా అన్ని యువతను ఎంటర్టైన్ చేసే ఒక మీమ్ మెటీరియల్ గా మారిపోయాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలను కూడా మాట్లాడాలి. మోదీ ప్రభుత్వంపై ఇన్ని అంశాలు చర్చకు వస్తున్నప్పటికీ వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్షాలు చాలాసార్లు విఫలమయ్యాయి. యువతలో ప్రభుత్వంపై అసంతృప్తి ఉండడం సహజం. ఆ అసంతృప్తిని ఓటుగా మార్చుకోవడమే కీలకమైన విషయం. కాంగ్రెస్ లేదా ఇతర పార్టీలు మోదీని ఓడించాలి అనే నినాదం దాటి మోదీ తర్వాత ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడంలో ప్రతిపక్షాల వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతోంది. యువత ఇప్పుడు కేవలం బీజేపీని కాదు, కాంగ్రెస్ ను కూడా ప్రశ్నిస్తోంది, ప్రాంతీయ పార్టీలను కూడా ప్రశ్నిస్తోంది. తప్పు ఎక్కడ జరిగినా వచ్చే పరిస్థితి ఇదే అంటూ చెప్తుంది. రేపటి రోజున బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచినా కూడా యువత ప్రశ్నని ఆయుధంగా మార్చుకోబోతోంది అనేది జార్ఖండ్ నిరసనలతో స్పష్టమైంది. యువతలో పెరిగిన ఈ చైతన్యం కేవలం యాంటీ బీజేపీ వేవ్ గా చూడటం కూడా తప్పే. ఇది మూస రాజకీయాలపై యువతలో పెరిగిన చిరాకుగా చూడాల్సిన అవసరం కూడా ఉంది. సిజేపీ మూవ్మెంట్ తీసుకొచ్చిన ఈ విప్లవం బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుని తొలగించడం ఒక వ్యక్తి మార్పుగా చూడడం కన్నా కూడా మారిన పరిస్థితుల నేపథ్యంలో మరింత ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ లో పనిచేసేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లుగా కూడా చూడాలి. ఇది బీజేపీకి ఒక రాంగ్ సిగ్నల్. ఎందుకంటే 2014లో బీజేపీ సోషల్ మీడియాను రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. ఇప్పుడు అదే సోషల్ మీడియా కొత్త తరం చేతుల్లో మరో రాజకీయ ఆయుధంగా మారబోతోంది. ఇప్పటి వరకు అధికార ప్రతిపక్షాల మధ్య మీమ్స్ వార్ జరిగింది. ఈ యుద్ధంలో అంగబలం, అర్ధబలం, అధికార బలంతో బీజేపీ సునాయాసంగా కాంగ్రెస్ పై చేయి సాధిస్తూ వచ్చింది. ఇక ముందున్న అసలు పోటీ ఎవరు ఎక్కువ మీమ్స్ తయారు చేస్తారనే దానిపై ఉండదు. ఎవరు యువత నిజమైన సమస్యలను అర్థం చేసుకుంటారు, ఎవరు ఉద్యోగాలు, విద్య, ధరలు, జవాబుదారీతనం ఇలా రియల్ ఇష్యూస్ గురించి సమాధానాలు ఇస్తారు, ఎవరు సోషల్ మీడియాను ప్రాపగండా వ్యవస్థలా కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఒక వేదికగా చూస్తారు అనే దానిపై ఉంటుంది. బీజేపీ ఐటీ సెల్ ఒకప్పుడు ప్రజలకు ఏం ఆలోచించాలో చెప్పే స్థాయిలో ఉండేదని విమర్శకులు భావించారు. కానీ ఇప్పుడు జెన్జీ చెప్తున్న మెసేజెస్ చాలా సింపుల్. మాకు ఏం ఆలోచించాలో చెప్పకండి, మేమేం ఆలోచిస్తాం, అదే బహుశా ఈ మొత్తం రాజకీయ మార్పులో అత్యంత ముఖ్యమైన విషయం. అందుకే బీజేపీ ముందున్న సవాల్ ఐటీ సెల్ కు కొత్త అధిపతిని నియమించడం మాత్రమే కాదు, కొత్త తరంతో కొత్త భాషలో మాట్లాడటం, మీమ్స్ కి మేమ్తో కౌంటర్ ఇవ్వడం కాదు,
వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం. ఎందుకంటే జెన్జీ హ్యాష్ ట్యాగ్తో శాశ్వతంగా కన్విన్స్ చేయలేరు, వాళ్లకు కావాల్సింది ఫలితాలు. మరి ఈ మార్పు నిజంగా బీజేపీ సోషల్ మీడియా సామ్రాజ్య పతనానికి ఒక సూచిక, లేక మరోసారి బీజేపీకి తనను తాను సరిచేసుకునేందుకు ఒక అవకాశమా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. భారత రాజకీయాల్లో సోషల్ మీడియా గేమ్ ఇక ఒక పార్టీ చేతుల్లో లేదు. సోషల్ మీడియా ప్రాపగండా, నెరేటివ్ బిల్డింగ్ ఇప్పుడు యువత చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇది బీజేపీకే కాదు, ప్రాపగండా నమ్ముకున్న ప్రతి సంప్రదాయ పార్టీకి ఎదురు దెబ్బగానే చూడాల్సి ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.